ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనకు కట్ వర్క్ లేస్ అటాచ్ చేయడానికి చాలామందికి చాలా ప్రాబ్లమ్గా అనిపిస్తుందండి. నార్మల్ లేస్ అటాచ్ చేసినంత ఈజీగా కట్ వర్క్ లేస్ అటాచ్ చేయలేరు. శారీస్కి కానీ, ప్లెయిన్ శారీస్కి కానీ, లెహెంగాస్ కానీ, డ్రెస్సెస్ కానీ అటాచ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది మాకు రాదని కూడా చెప్పేస్తూ ఉంటారు. ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కట్ వర్క్ లేస్ నీట్ ఫినిషింగ్తో రెడీమేడ్ లుక్ వచ్చేలాగా ఎలా అటాచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం సింగిల్ ఫుట్ అటాచ్ చేసుకోవాలండి మిషన్కి. నేనైతే ఇక్కడ లెఫ్ట్ పాదం తీసుకుంటున్నాను. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోండి. అండ్ కింద లేస్ తీసుకొని, లేస్కి కింద సైడ్ నెట్ క్లాత్ వచ్చి ఉంటుంది కదా ప్లెయిన్, అది ఏదైతే ఉంటుందో క్లాత్, ఆ క్లాత్ని మనము వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. సగానికి ఫోల్డ్ చేసుకుంటే శారీ క్లాత్ ఏదైతే ఉంటుందో అది కూడా కొంచెం ఎడ్జ్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఖర్చు పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో మీకు చూపించిన విధంగా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసుకొని ఎడ్జ్కి, కట్ వర్క్ లేస్ ఎడ్జ్కి మనము స్టిచ్ వేసేసుకోవాలన్నమాట శారీ మీద నీట్గా. వీడియోలో మీకు చూస్తే అర్థమవుతుంది. నీట్గా ఇలా వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. ఇలానే మనము ఓవరాల్ శారీ మొత్తం అలానే అటాచ్ చేసేసుకోవాలన్నమాట. కింద హాఫ్ ఫోల్డ్ చేస్తూ నెట్టెడ్ క్లాత్ని అండ్ శారీ క్లాత్ని కూడా కిందికి, అది లేస్ సైడ్ ఫోల్డ్ చేయాలన్నమాట. రాంగ్ సైడ్లోకి ఫోల్డ్ చేయాలి. రైట్ సైడ్ నుంచి రాంగ్ సైడ్లోకి ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేయాలి. మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. అలా ఫినిషింగ్ నీట్గా అనిపిస్తుంది అనమాట మనం ఎడ్జ్కి స్టిచ్ వేసేసుకోవడం వల్ల. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అటు ఇటు వేసేస్తూ దాన్ని ఎటబడితే అటు చేసేస్తారు. అట్లా కాకుండా ఎడ్జ్కి వేసుకున్నప్పుడు మాత్రమే కట్ వర్క్ లేస్ షేక్ అవ్వకుండా, ఐ మీన్ ఎంచు ముంచు అవ్వకుండా, ఎటు కాకుండా నీట్గా వస్తేనే మనము శారీ పే చేసినప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకనే ఏదైనా సరే ప్రాపర్ డైరెక్షన్లో చేస్తేనే మంచి. ఇదంటే ఇదే కాదండి, ఏదైనా సరే ప్రాపర్గా చేస్తేనే బాగుంటుంది అంటారు కదా. దీన్ని కూడా ప్రాపర్గా మనం స్టిచ్ చేసుకుంటేనే ఆ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. మనం కట్ వర్క్ లేస్ వేసుకున్నా కూడా నాకేమంత బాగా అనిపించట్లేదు సారీ అని కొంతమంది అనుకుంటుంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను లాస్ట్లో చూపిస్తాను ఈ శారీని పేర్ చేసినప్పుడు ఎలా అనిపించింది అన్న దాని గురించి. చూసారు కదా, కింది సైడ్ ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. శారీని ఒక సైడ్ ఫోల్డ్ చేస్తూ, నెట్టెడ్ క్లాత్ని ఒక సైడ్ ఫోల్డ్ చేస్తూ, లోపల సైడ్ కూడా అది ఎటు సైడ్ పోగులు రాకోకుండా ఉంటుంది అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల. అండ్ ఎప్పుడైనా సరే చాలామంది శారీ ఎడ్జ్కి లేస్ అటాచ్ చేస్తూ ఉంటారు. అది చాలా రాంగ్ డైరెక్షన్ అండి. ఎందుకంటే అలా అటాచ్ చేయకూడదు. ఏ లేసెస్ అయినా సరే అలా అటాచ్ చేస్తే అది కుచ్చులుగా వచ్చి అంత ఫినిషింగ్ అయితే నీట్గా రాదు. ఐఎమ్ షూర్. నేనేం చెప్తానంటే ఏదైనా సరే మన నార్మల్ లేస్ అయినా సరే ఒక ఎడ్జ్కి కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి మాత్రమే మనం లేస్ అటాచ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట. ఇలా ఓవరాల్గా మొత్తం స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇలా శారీ మొత్తం మనం ఒక సైడ్కి స్టిచ్ వేసుకున్నాం కదండి, ఒక ఎడ్జ్కి. ఇలా వేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఇలా ఉంటుంది. చూసారు కదా కట్ వర్క్ ఎంత నీట్గా కనిపిస్తుందో, ఎక్కడ అటు ఇటు అయినట్టుగా కనిపించట్లేదు కదా. సో ఇలానే మనం పెట్టేసుకున్నా పర్లేదు. మనకి ఇంకా మంచి ఫినిషింగ్ కావాలంటే ఇలా రాంగ్ డైరెక్షన్లో పెట్టుకొని మిషన్ పైన ఇటు సైడ్ ఎడ్జ్కి మనము ఇంతకుముందు స్టిచ్ వేసాం కదా, రైట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఒక ఎడ్జ్కి స్టిచ్ వేసాం కదా, ఇప్పుడు రాంగ్ డైరెక్షన్లో పెట్టుకొని ఇటు సైడ్ ఎడ్జ్కి అనమాట. అంటే ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న క్లాత్స్ ఏవైతే ఉంటాయో, ఇక్కడ చూడండి మీకు రైట్ సైడ్లో చూపిస్తున్నాను, ఇంకో స్టిచ్ అటు సైడ్ శారీ సైడ్ వేసుకోవాలన్నమాట రాంగ్ సైడ్లో పెట్టుకొని. మనం ఏదైతే ఖర్చు లోపలికి ఫోల్డ్ చేసి ఉంటామో ఆ ఫోల్డింగ్ మీద లాస్ట్ ఎడ్జ్కి స్టిచ్ వేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. మన కట్ వర్క్ లేస్ వెయిట్ ఏదైతే ఉంటుందో అది ఇలా డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మంచిగా క్యారీ అవుతుంది అనమాట. ఫినిషింగ్ ఇంకా మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను చాలాసార్లు నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో స్టిచ్ చేసేటప్పుడు ఎట్లా స్టిచ్ చేస్తే మంచిగా వస్తుందో తెలియక అటు ఇటుగా చేసి ఒక 2-3 సార్లు విప్పుకున్నానండి. అప్పుడు కానీ నాకు అర్థం అవ్వలేదు మంచి ఫినిషింగ్గా వచ్చేటట్టు కుట్టాలంటే ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఏంటి అన్న దాని గురించి. ఒక 2-3 సార్లు రాంగ్ చేస్తేనే రైట్ ఏదనేది మనకు అర్థమవుతుందని నా ఒపీనియన్. సో మీకు అలాంటి ఏవైనా డౌట్స్ ఉంటే ఇలా క్లారిఫై అవుతానే నేను వీడియో షూట్ చేశాను. యాక్చువల్గా నాకు ఈ వీడియో షూట్ చేయాలని థాట్ లేదు, బట్ స్టిచ్ చేసేటప్పుడు నేను లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ గుర్తుకొచ్చి వీడియో షూట్ చేశాను. సో శారీ మొత్తం ఇలానే స్టిచ్ వేసేసుకోవాలండి. డబల్ స్టిచ్ అనేది మీ ఆప్షనల్. మీకు లేదు మాకు సింగిల్ స్టిచ్చే బాగుంది అనుకుంటే అలానే కూడా పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మంచిగా స్టిఫ్నెస్గా బాగుంటుందని నేను ఇలా చెప్తున్నాను. చూసారు కదా ఓవరాల్గా మొత్తం ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎంత ఫినిషింగ్ బాగుందో చూడండి. నాకైతే ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్ అనిపించింది. శారీకి ఈ లేస్ చాలా బాగా మ్యాచ్ అయిందండి.
మంచి పార్టీ వేర్ లుక్ వచ్చేసింది. ఇది కస్టమర్ శారీ యాక్చువల్‌గా. నేను వాళ్ళ పర్మిషన్ అడిగి ట్రై చేశాను. సో, ఈరోజు వీడియో ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.